మీ మూడో కన్ను తెరిచారంటే మీకు అద్భుతమైన నిద్ర పడుతుంది. నేను మీ ఫేవరెట్ ఇన్స్టాగ్రామ్ డాక్టర్ రఘువంశీ. ఏంటి సడన్గా డాక్టర్ గారు శివుడి గురించి దేవుడి గురించి చెప్తున్నారు, వాళ్ళు ఇలా మూడో కన్ను తెరవగానే అన్ని భస్మం అయిపోతాయి, అది మనలో ఉందా అనుకుంటున్నారా? మూడో కన్ను అనేది సింబాలిక్గా వాడతారండి. అంటే మనకి సీరియల్లో అక్కడ మన బ్రెయిన్లో సడన్గా యాక్టివేట్ అయిందని చూపిస్తే తెలియదు కదా, సో ఈ పైన ఒక కన్ను పెట్టి చూపిస్తారు. కాకపోతే సైంటిఫిక్గా మనందరిలో కూడా బ్రెయిన్లో ఒక పార్ట్ ఉందండి. అంటే మన బ్రెయిన్లో పీనియల్ గ్లాండ్ అనే రెండు మెదడు మధ్యలో ఒక చిన్న గ్లాండ్ ఉంటుంది. అది రాత్రి అవగానే యాక్టివేట్ అవుతుంది. దాని నుంచి ఒక అద్భుతమైన న్యూరో ట్రాన్స్మిటర్ అంటే హార్మోన్ రిలీజ్ చేస్తుంది. దానివల్ల మనకి మంచి నిద్ర వస్తుంది. అదే మెలటోనిన్. ఇది మన స్లీప్ వేక్ సైకిల్ని మేనేజ్ చేస్తుంది. అంటే ముఖ్యంగా రెమ్ స్లీప్, ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ స్లీప్, దీనిలో మనకి అద్భుతమైన డ్రీమ్స్ వస్తుంటాయి. డీప్ స్లీప్లో ఉంటాం. దాని క్వాంటిటీ ఎక్కువ పెంచుతుంది అనమాట. ఇది ఒక్కటే కాకుండా దీనికి యాంటీ ఏజింగ్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ మూడ్ ఇంప్రూవ్ చేసే క్వాలిటీస్ కూడా ఉన్నాయి ఈ హార్మోన్లో. కాకపోతే లేట్ నైట్ ఫోన్ చూడడం, ఎప్పుడు లైట్స్ వేసి ఉంచడం, రాత్రి లేట్గా పడుకోవడం, స్ట్రెస్ వల్ల ఈ హార్మోన్ లెవెల్స్ తగ్గిపోతాయి. మనకి ప్రాపర్ స్లీప్ ఉండదు అండ్ ఈ బెనిఫిట్స్ ఏవి మనం పొందట్లేదు. సో మీరు ఈ మెలటోనిన్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే మీ బాడీలో టైంకి పడుకోవడంతో కాకుండా కొన్ని వండర్ఫుల్ సూపర్ ఫుడ్స్ కూడా ఉన్నాయి. సో మీరు స్లీప్ అని టైప్ చేస్తే నా నెక్స్ట్ రీల్లో 5 సూపర్ ఫుడ్స్ మీకు చెప్తాను మీ మెలటోనిన్ క్వాంటిటీ ఇంక్రీజ్ చేసుకోవడానికి. Take care.